సభలో ప్రకటించేశారు, రేపే నీకు పట్టాభిషేకము రామచంద్ర అని ప్రకటన అయిపోయింది. ఇంకో గంటకి పిలిచి ఆ కార్యక్రమంలో ఉన్నాడు ఈయన. ఆ పట్టాభిషేకానికి తగ్గ పూజలు చేస్తూ ఉన్నారు రామచంద్రమూర్తి. ఇంకో గంటకి పిలిచి, నీకు కాదమ్మా పట్టాభిషేకము, ఈ తమ్ముడికి, అది కూడా సొంత తమ్ముడే అండి, సవితల్లి కొడుకు భరతుడికి పట్టాభిషేకము, నువ్వు 14 ఏళ్ల పాటు అరణ్యానికి వెళ్ళిపోవాలి అంటే ముందర నీకు పట్టాభిషేకము అన్నప్పుడు ఎంత నవ్వుతూ అలాగే నాన్నగారు అన్నాడు. ఆ తర్వాత నువ్వు అడవికి వెళ్ళిపోవాలి అన్నప్పుడు కూడా అంతే ఆనందంగా అలాగే అన్నారు. కానీ అదే ఇప్పటి సంతానం అయితే ఏమంటారండి? ఎందుకు వెళ్ళాలండి నేను అడవికి అని తిరగబడ్రా? నేనేం తప్పు చేశానని నేను అడవికి వెళ్ళాలి? నువ్వు ప్రకటన చేసావు కదా, నిన్ను సభలో ప్రకటన చేశారు కదా దశరథ మహారాజా, మళ్ళీ ఇంకో గంటకి పిలిచి నువ్వు అడవికి వెళ్ళిపోవాలి అంటావు అంటే నిమిషంగా మాట్లాడతావా? నువ్వు మధ్యలేక మాట్లాడుతున్నావా? ముసలాయన మూల కూర్చో, నేనే రాజుని, నువ్వు ప్రకటన చేసావు, నేను అడవికి వెళ్ళాల్సిన పని లేదు అని తిరగబడొచ్చుగా రామచంద్రమూర్తి? అలా తిరగబడ్డారా? లేదు. తలకాయ దించుకుని అలాగే నాన్నగారు అని కట్టు బట్టలతోటి నాన్న చీరలు ధరించి అరణ్యానికి వెళ్ళిపోయారు. అది పితృవాక్య పరిపాలన. తండ్రి మాట కోసం అడవికి వెళ్తామంటే వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, షాప్కి వెళ్ళి ఏదైనా తీసుకురమ్మంటే నేను చదువుకోవాలన్నా అని తిరగబడతారు ఇప్పుడు పిల్లలు. అప్పటిదాకా గుర్తురాదు, మనం ఏదైనా పని చెప్పినప్పుడు వస్తుంది. అమ్మ వర్షంలో తడిసిపోతున్నాయి బట్టలు తీయమ్మా అంటే అమ్మ చదువుకోవాలమ్మా, అయిపోయాడు అంత శ్రద్ధ పిల్లకి. అప్పటిదాకా పుస్తకం మధ్యలో సెల్ ఫోన్ పెట్టుకుని గేమ్లు ఆడుకుంటూ అమ్మ పని చెప్పినప్పుడు మాత్రం అవసరం గుర్తొచ్చేస్తుంది పిల్లలకి. అంచేత అలాంటి పిల్లలు ఉన్నారు. ఎలా ఉండాలి పిల్లలు? అదిగో రాముడిలా ఉండాలి, తల్లిదండ్రులను దైవంగా భావించాలి, వాళ్ళు ఏం చెప్తే అవి విని అలాగే అన్నమే పిల్లల పని. తిరగాల్సిన పని లేదు, తిరగకూడదు. ఏం చెప్తే తల్లిదండ్రులకు చేయడమే అంతే. అందుకే అడవికి కూడా అడవికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాడు. కాబట్టి రామచంద్రమూర్తి ఎప్పటికీ మనం ఆయన భగవంతుడయ్యాడు. ఆయన భగవంతుడిగా మనం కొలుస్తున్నాం. పిల్లలు ఇలా ఉండాలి. సరే, రామచంద్రమూర్తిని అంటే ఇంకా ఆయనలో ఉన్నటువంటి ఇంకొక క్వాలిటీ ఏమిటి? ఏకపత్ని వ్రతం. ఏకపత్ని వ్రతం, పరస్త్రీని కనీసము ఒకసారి రావణాసుడి భార్య వస్తే ఆవిడ యొక్క నీడ కూడా తన కాలి గోరి తగలకుండా ఇలా కాలిలా పక్కకి తీసేసుకున్నారు ఆయన రామచంద్రమూర్తి. అంతా ఏకపత్ని వ్రతుడు రాముడంటే. ఆదర్శ దంపతులు అంటే సీతారాముడు, కొడుకంటే రాముడిలా ఉండాలి, శిష్యుడంటే రాముడిలా ఉండాలి, భర్త అంటే రాముడిలా ఉండాలి. ఏ అమ్మాయి అయినా సరే తనకి కాబోయే భర్త ఎలా ఉండాలి అని కోరుకుంటుంది. ఏ స్త్రీ అయినా సరే, పెళ్ళైన స్త్రీ అయితే నా భర్త రామచంద్రమూర్తి అని మురిసిపోతుంది. అప్పుడు వీళ్ళు అలాగే విన్నపిస్తారులేండి, నిజంగా అవునో కాదో అది తర్వాత. కానీ మనం అందరూ మాత్రం నేను రామంటి అని మాత్రం కొట్టేస్తారు. అది చూసి మనం మురిసిపోతుంటాం, ఆహా నా భర్త రామచంద్రమూర్తి అని. అంటే భర్త అంటే ఎలా ఉండాలి? రాముడిలా ఉండాలి. ఏ స్త్రీ అయినా సరే, పెళ్లి కాని అమ్మాయి అయితే రామచంద్రమూర్తి లాంటి భర్త కావాలి అని కోరుకుంటుంది. పెళ్ళైన స్త్రీ అయితే నా భర్త రామచంద్రమూర్తి అని మురిసిపోతుంది. అంటే రాముడు భర్త అంటే రాముడే. ఏకపత్ని వ్రతుడు, కనీసం ఇంకొక స్త్రీ కేసి కన్నెత్తి చూడలేదు. అలా ఉండాలి భర్తని కోరుకుంటారు. కానీ రావణాసురుడిలాగా కనపడ్డ అమ్మాయినల్లా ఎత్తుకుపోయేవాడు భర్తగా కోరుకుంటారు ఎవరైనా? కోరుకోరు. సో మనకి రాముడిలా ఉండాలి, రావణాసురుడిలా కాదు అని చూపిస్తుంది రామాయణం. మనం ఎలా నడుచుకోవాలో చెప్తుంది రామాయణం. ఉత్తమమైన ఆదర్శవంతుడైనటువంటి భర్త రాముడు. అలాగే రాజ్యం, రామరాజ్యం. ఇప్పటికీ కూడా ఏ రాజ్యమైనా సుభిక్షంగా ఉంది అంటే ఏమంటారు? ఆ రాజ్యం రామరాజ్యం అండి అంటారు. రామరాజ్యం అంత చక్కగా ప్రజలకి ఏ బాధలు లేకుండా పరిపాలించారు. ఆయన రాజ్యంలో ప్రజలకి సంతోషమే, ఆనందమే నిత్యము. అందుకే ఆయన రాజ్యం రామరాజ్యం. అంచేత రాజు అంటే ఎలా ఉండాలి? రాముడిలా ఉండాలి. ఈ విధంగా స్నేహ
ఆదర్శవంతుడు, ఆదర్శప్రాయుడు. రామాయణంలో ప్రతి పాత్ర అంతే. ఇంకా సీతాదేవి, రాముడు అంటే దశరథ మహారాజు అడవికి వెళ్ళమన్నారు. సీతాదేవిని ఎవరు వెళ్ళమన్నారండి? ఎవరైనా వెళ్ళమన్నారా? ఎవరు వెళ్ళమనలేదు. అయినా సరే వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? రామా, నువ్వు ఎక్కడుంటే నాకు అక్కడే అయ్యొచ్చా? అడుగంటే ఏమైనా తారు రోడ్డు ఉంటుందండి? సిమెంట్ రోడ్డు ఉంటుందా? ఎలా ఉంటాయి? ఎక్కడికక్కడ ముళ్ళు, పొగలు, డొంకలు. ఈ పక్క నుంచి ఈ ముళ్ళ కంపలు గీరేస్తూ ఉంటాయి, ఈ పక్క నుంచి ఈ ముళ్ళ కంపలు గీరేస్తూ ఉంటాయి. ఇంకంత లోతు ముళ్ళు కాలాలు వెళ్ళిపోతూ ఉంటాయి. గడ్డి, లేకపోతే తుప్పు, అందులో నుంచి పావులే ఉంటాయో, లేకపోతే ఈ పక్క నుంచి పురులే మీద ఉంటాయో, ఆ పక్క నుంచి సింహాలే మీద ఉంటాయో, ఇంకా అక్కడ రాక్షసులు కూడా సంచరించే కాలం అది. రాక్షసులే మీద అంటారు. అలాంటి భయంకరమైన అరణ్యానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడింది. ఎందుకని? ఆయన అంటే అంత ప్రేమ కాబట్టి. ఆయన విడిచిపెట్టి ఉండలేని